తెలంగాణ బీఆర్ఎస్ భవన్ ముందు టీపీసీసీ మహిళా నేతల ఆందోళన చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మహిళా విభాగం నేతలు బీఆర్ఎస్ ప్రధాన కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. కౌశిక్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ భవన్ ముందు బైఠాయించారు. పాడి కౌశిక్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేతనే క్షమాపణలు చెప్పించామని, కౌశిక్ క్షమాపణ చెప్పే వరకు వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. మహిళా నేతల ఆందోళనలతో బీఆర్ఎస్ భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మహిళల్ని కించపరిచిన కౌశిక్ రెడ్డి సవాల్ ఇసిరేడు. నేను యూత్ 39 ఏళ్ళు ఉన్నాయి, 65 ఏళ్ళు ఏం చేస్తాడు అన్నాడు. ఇప్పుడు ఎందుకు ఇట్లా పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని ఈరోజు మమ్మల్ని రాణిస్తలేడు? దమ్ముంటే రమ్మని మహిళల మందిరం వచ్చినాము. దమ్ముంటే రా, పెళ్ళాం బిడ్డని అడ్డం పెట్టుకొని ఎలక్షన్లలో గెలిచిన కౌశిక్ రెడ్డి మహిళా సమాజాన్ని నిన్న కించపరుస్తూ మాట్లాడాడు కదా. ఈరోజు నీ టీఆర్ఎస్ భవన్ దగ్గరనే ఉన్నాం. దమ్ముంటే రా బిడ్డ చూసుకుందాం. మహిళల మందిరం వచ్చిన అసమర్థులు దద్దమ్మలు మహిళల్లాగా గాజులు వేసుకొని పోండి. గాజులు వేసుకున్న వాళ్ళు అందరు దద్దమ్మల రా చూపిస్తాం. ఎంత దద్దమ్మల ఉన్నామో తెలియదు. మేము కూడా ఉన్నాం కదా సొసైటీలో. నీ నమ్మకం లేదా? నీకు పెళ్లి చేసుకోలేదు. పెళ్ళాం బిడ్డని అడ్డం పెట్టుకొని ఎలక్షన్ గెలిచినావు. ఆ రోజు నీకు డిస్క్వాలిఫై చేయాలి. నిన్న ఆ రోజు అవకాశం ఇచ్చినందుకు ఈరోజు మహిళా జాతిని అందరినీ అవమానపరుస్తావు. చాలు ఎగరేసుకొని చెప్పినావు. 39 ఏళ్ళు యువకుడు అన్నావు కదా. రా, మేము 50 ఏళ్ళు ఉన్న మహిళలం వచ్చినాం. రా, మీ పార్టీ మారినటువంటి వాళ్ళ గురించి మాట్లాడు. 12 మంది కాంగ్రెస్ పెట్టిపోయినప్పుడు ఇదే కాంగ్రెస్ కౌశిక్ 12 మంది 2018. మేము రేపు గవర్నర్ కి మెమరాండం ఇస్తాము, స్పీకర్ కి ఇస్తాము, అందరికి ఇస్తాం. నీకేమైనా దమ్ముంటే 10 మంది పోయిన వాళ్ళ మీద ఏమైనా మాట్లాడు. మా మహిళా సమాజాన్ని కించపరిచి ఎవడు యాక్సెప్ట్ చేస్తాడు? ఎవడు యాక్సెప్ట్ చేస్తాడు? ప్రతిరోజు ఇదే అయింది. ఓ రోజేమో గవర్నర్ ని తిడతాడు, ఓ రోజేమో సీతక్కని తిడతాడు, ఓ రోజు వచ్చి యావత్ తెలంగాణ సమాజం మహిళలను అవమానపరిచేటట్టుగా మాట్లాడతాడు. కేటీఆర్ కి సావాసం చేసినాడు. అరే పిచ్చోడా, నిన్ను పెట్టుకొని ఆడుకుంటున్నారు, నీకు తెలుస్తలేదా? ఓ రోజు పునాదులు వేసి తొక్కుడు దొక్కిర్రంటే 4-5 మంది ఎమ్మెల్యేలను ఎట్లా దొక్కిరో గట్ట దొక్కుతారు. నువ్వు వచ్చి మా గురించి మాట్లాడేంత దమ్ము ధైర్యం ఏడు నుంచి వచ్చింది? నీ పుట్టుక ఏడు నుంచి వచ్చింది? మహిళా జాతి నుంచి రాలేదా? మీ అమ్మ చీర కట్టుకోలేదా? నీ భార్య చీర కట్టుకోలేదా? అంటే వాళ్ళందరు దద్దమ్మలా? మీ అమ్మ మీ భార్య చీరలు కట్టుకున్న వాళ్ళందరు దద్దమ్మలా? నీకు ఏ ఉద్దేశం? ఆమె అరెస్ట్ అయితే తెలంగాణ సమాజం సిగ్గు. ఆమె అరెస్ట్ అయితేనేమో